నన్ను తిట్టిన యువతను నేను క్షమిస్తున్నా. వారికి కావాల్సింది మార్గదర్శనమే తప్ప శిక్షలు కాదు. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। జంతర్ మంతర్లో కొంతమంది ఆకతాయి పిల్లలు నన్ను తిట్టారు, మా అమ్మగారిని తిట్టారు. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली। किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी। వారందరినీ క్షమిద్దాం. ఇవి నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి మాటలు. न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంతర్ మంతర్ వీడియోలు చూసే ఉంటారుగా, మనందరం చూస్తూనే ఉన్నాం. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ పేరుతో విద్యార్థుల ముసుగులు ప్రభుత్వాన్ని, హిందూ మతాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ఎంతలా దూషించి ద్వేషించి నోటికొచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా పచ్చి బూతులు మాట్లాడారు. 15-16 సంవత్సరాల పిల్లలే వీళ్ళంతా. అఫ్కోర్స్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కాక పాపం ఈ మైనర్ పిల్లలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వీళ్ళు ప్రభుత్వాన్ని దూషించడం మొదలుపెట్టారు. నరేంద్ర మోదీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, మెలోనీతో అక్రమ సంబంధం అట్టకట్టడం, మెలోనీ నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పు రిజైన్ చేయమని అని ఫ్లకార్డులు పట్టుకొని తిరగడం. రుచికా సింగ్ అట, పాప పేరు 15 సంవత్సరాలే, పచ్చి బూతులు తిట్టింది పిఎంని. मोदी ने करा क्या? भोसड़ी के अलावा मेलोडी की चूत में कुत्ते के अलावा। मोदी अगर तूने रिजाइन नहीं कराना भोसड़ी के, दिख रहा है चप्पल दिख रही है, तेरी गाल छुपेगी भोसड़ी के। ఆమె ఈరోజు సారీ చెప్తోంది, క్షమించండి నన్ను, నేను తప్పు చేశాను అంటుంది. जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ। फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे। वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को। मैंने बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ। मैंने जो करा वो माफ़ी के लायक नहीं था। मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी। అంటే వీళ్ళు ఎంతలా తప్పుదారి పట్టించబడ్డారు మనకు అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఆశ్చర్యంగా 10-15 సంవత్సరాల పిల్లలకి కేంద్ర ప్రభుత్వం తిట్టాలని కానీ ప్రధాని మోదీని తిట్టాలని కానీ అనిపిస్తుందా? ఎగ్జాంపుల్, మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారండి పిల్లలు. వాళ్ళు అంత ధైర్యంగా ప్రొటెస్ట్కి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీని తిట్టగలరా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సీజేపీ పార్టీ బలపడలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. సీజేపీ పార్టీ అధికార ప్రతినిధులు ఇక్కడ లేరు, పిల్లల్ని తప్పుదారి పట్టించలేదు. దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పిల్లలు ఎవ్వరూ కూడా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్లో పాల్గొనకపోవడం, సీజేపీ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం. మిగిలిన చోట ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా వచ్చి ప్రభుత్వాన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థం అవ్వట్లా, ప్రధాని నరేంద్ర మోదీని కావాలని తిట్టారు బూతులు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కొంతమంది ఈగో సాటిస్ఫై అవుతుంది. వీళ్ళ మీద కేసులు పెట్టొద్దు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తా ఉన్నారు, కానీ ఆయన అభిమానులు కొన్ని చోట్ల కేసులు పెడుతున్నారు. పిల్లలకి, చిన్నపిల్లలకి, అంటే క్రైమ్తో సంబంధం లేని వ్యక్తులు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు, నీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, భవిష్యత్తులో నీట్ రాయాలనుకునే విద్యార్థులు, అంటే సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. వీళ్ళ మీద కనుక రౌడీ షీట్లు ఓపెన్ అయ్యి ఉంటే, క్రిమినల్ కేసులు ఉంటే, వీళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా వీళ్ళని శిక్షిస్తారు. ఇప్పటికే 989 మంది కేసులు ఉన్న వ్యక్తులు అక్కడ పోలీసుల వెతుకులాటలో దొరికారు. వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే స్టూడెంట్స్ని వదిలేస్తారు. స్టూడెంట్స్ని ఎలా వదులుతారు? కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, ప్రొటెస్ట్ ఎలా చేయాలి. ఒరే బాబు, ప్రొటెస్ట్ మీరు చేయొచ్చు, చేసే రైట్స్ మీకు ఉన్నాయి భారతదేశ యువతగా, భారతదేశ పౌరులుగా. కానీ ఎలా చేయాలి ఆ ప్రొటెస్ట్ అనేది చెబుతారు. అందుకని దయచేసి ఎక్కడైనా స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. కానీ ఎలా ప్రశ్నించాలి అనేది తెలుసుకోండి. భవిష్యత్తులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది నిరసనకారులు, ఉద్యమకారులు అవ్వచ్చు. వాళ్ళంతా కూడా ఎలా ప్రశ్నించాలి అనేది తెలుసుకుంటే గౌరవం పెరుగుతుంది, మీరు చేస్తున్న ప్రొటెస్ట్కి వాల్యూ ఉంటుంది. లేదంటే ఇగో జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ ప్రొటెస్ట్ లాగే 50-50 ఉంటుంది. కన్ను మందే, కాలు మందే, తిట్టింది మనోళ్ళే, మన ప్రధానిని. ఏం శిక్షిస్తారు? మన పిల్లల్ని మనం ఎలా శిక్షించుకుంటాం చెప్పండి. అందుకని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు. మరి
మీ అభిప్రాయం ఏంటి? శిక్షించాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.